ముందు వీడియోలో చూసుకున్నాం కదా, దాని కంటిన్యూషన్ అనమాట. ఇది లివర్ ఫంక్షనింగ్ దాని కంటిన్యూషన్ ఇది. ద లివర్ ప్రొడ్యూస్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అంట. ద లివర్ ప్రొడ్యూసెస్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ which help in blood clotting to prevent excessive bleeding during injuries. The liver produces clotting factors which help in blood clotting to prevent excessive bleeding during injuries. అంటే మనం దెబ్బలేం తగినప్పుడు రక్తం ఎక్కువ పోకుండా ఇది చూసుకుంటుంది అన్నమాట. క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇంజూరీస్ అయినప్పుడు ఎక్కువ బ్లడ్ పోకుండా చూసుకుంటాం అనమాట. ఇది అర్థమైందా? నెక్స్ట్ స్టోరేజ్ ఆఫ్ విటమిన్స్. నెంబర్ 6 అంటే స్టోరేజ్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్. Storage of vitamins and minerals. Stores vitamins A, D, E, K, B12 and minerals like tips of maintain a healthy liver. Tips to maintain a healthy liver. Eat a balanced diet. With low fat foods, fresh vegetables and fruits. Eat a balanced diet with low fat foods, fresh vegetables and fruits. Avoid excessive alcohol consumption. Drink plenty of water. Tips to maintain a healthy liver. Next, exercise regularly. Get vaccinated for hepatitis A and B to prevent liver infections. Get vaccinated for hepatitis A and B to prevent liver infections. A healthy liver ensures overall well-being and proper functioning of the body. అంటే మనం వ్యాక్సినేషన్ తీసుకోవాలి. అంటే హెపటైటిస్ A కానీ B కానీ. నెక్స్ట్ స్మాల్ ఇంటెస్టైన్ చెప్పుకుందాం. దీని తర్వాత వీడియోలో వస్తుంది లార్జ్ ఇంటెస్టైన్. స్మాల్ ఇంటెస్టైన్ అంటే ప్రధానంగా ఆహారాన్ని జీర్ణం చేసి పోషకాలను శోషించుకునే కీలకమైన అవయవం. ఇది 3 ముఖ్యమైన భాగాలుగా విభజించబడింది. ఫస్ట్ వన్ ఏంటి? జుడేనం.
ఫస్ట్ వన్ అంటే డ్యూడెనమ్. అంటే స్మాల్ ఇంటెస్టైన్ ఏం చెప్తుందంటే ప్రధానంగా ఆహారాన్ని జీర్ణం చేసే పోషకాలను శోషించుకొని కీలక అవయవం అన్నమాట. ఇది 3 ముఖ్యమైన భాగాలుగా విభజించబడింది. డ్యూడెనమ్ అంటే ఏంటి? ఇది కడుపు నుంచి వచ్చే ఆహారాన్ని స్వీకరించి పిత్రరసం ద్వారా జీర్ణం చేస్తుందన్నమాట పోషకాలను. ఇప్పటిదాకా నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. నెక్స్ట్ వీడియో మళ్ళీ చూడండి. అంటే దెన్ బాయ్. ఐ లవ్ యూ.